Garuda Express, an international courier service. తమిళనాడులోని అన్నా డీఎంకే నుంచి మరో షాకింగ్ ప్రకటన వెలువడింది. చిన్నమ్మ శశికళను దినకరన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసేశారు. దాంతో మరింతగా వేడెక్కుతున్నాయి తమిళ రాజకీయాలు. అడిగిన వారందరికీ మంత్రి పదవులు ఇచ్చినా అసలు ఇలా ఎందుకు జరిగింది? కుటుంబ రాజకీయాలను తరిమి కొట్టాలన్నా? అవేంటో తెలియాలంటే ఈ స్టోరీ మీరు తప్పకుండా చూడాల్సిందే. అన్నా డీఎంకే పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై శశికళ వర్గం షాక్ నుంచి తేరుకోలేకపోతుంది. పార్టీ నుంచి శశికళ సహా తనను సస్పెండ్ చేయడం డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ అగ్గి మీద గుగ్గిలంలా మారిపోయారు. మంత్రులు అని కూడా చూడకుండా పలువురిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే పార్టీ నేతలు సైతం అదే రేంజ్లో రియాక్ట్ అవడంతో గమ్మున ఉండిపోయారని తెలుస్తుంది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అన్నా డీఎంకే పార్టీలో పన్నీరు సెల్వం గ్రూప్ విలీనం చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయమై చర్చల వివరాలను దినకరన్కు 9 మంది కమిటీ సభ్యులు వివరించారు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పన్నీరు సెల్వం గ్రూప్ విలీనం గురించి చర్చలు నిర్వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. అడిగిన వారందరికీ మంత్రి పదవులు ఇచ్చి కోరికలు తీరుస్తున్నా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారని సమాచారం. దీంతో పాటుగా తమను సస్పెండ్ చేసిన పరిణామంపై షాకుల్లోనైన దినకరన్ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల్లో మెజార్టీ మావారే, అలాంటి మమ్మల్ని తీసేస్తారా? అంత ధైర్యం ఉందా? ఇప్పుడు కొత్తగా మీకు కొమ్ములు మొలిచాయా? అసలు పార్టీ అంటే ఏంటో తెలుసా? ఎలా నడపాలో తెలిసిన వారెవరు? అంటూ దినకరన్ ఆగ్రహించినట్లు సమాచారం. అంతేకాకుండా సెల్వంకు దగ్గర కావాలని చూస్తే తాను ఏం చేయడానికైనా వెనకాడబోనని హెచ్చరించినట్లు తెలుస్తుంది. అయితే దీనికి మంత్రులు సహా నాయకులు కూల్గా సమాధానం ఇచ్చారని అంటున్నారు. పార్టీ ముఖ్య నేతలు మంత్రులు కలిసి అన్నా డీఎంకే భవిష్యత్ కోణంలో విలీనం నిర్ణయం తీసుకున్నామని వివరించినట్లు సమాచారం. ఈ నిర్ణయం ఒప్పుకోక తప్పదని అల్టిమేటం ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని సైతం తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో షాక్ తిన్న దినకరన్ సదరు నాయకులు వెళ్లిన తర్వాత సన్నిహితులైన కొందరు నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ గురించి ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.